మనం తీర్థం తీసుకున్నప్పుడు చెయ్యి ఇట్లా పెడతాం కదా, ఈ చూపుడు వేలు ఈ బొటన వేలు కింద ఇట్లుంటది దాసోహం. ఇది ఈ భక్తుడు, ఇదేమో చూపుడు వేలేమో భక్తుడు, ఈ బొటన వేలేమో భగవంతుడు. భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల కింద శరణాగతి అయి ఉండాలి, సరెండర్ అయి ఉండాలి. ఇప్పుడు గురుపదేశం తీసుకున్నప్పుడు ఇది శిష్యుడు, చూపుడు వేలు శిష్యుడు, బొటన వేలు గురువు. ఎప్పుడైతే ఈ శిష్యుడు ఈ గురువుకి దాసోహమై శరణాగతి అయి ఉంటాడో, అనన్య భక్తితో ఉంటాడో, అప్పుడు సందు ఉండదు. ఇక వచ్చిన జ్ఞానం ఇళ్ళనే ఉంటది. ఎప్పుడైతే లూజు పెట్టినావో అన్ని జారిపోతూనే ఉంటాయి, అంటే అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతాం. తీర్థమైనా ఏదైనా మన జీవితంలో అజ్ఞానం వచ్చి ఏరుతుంది, జ్ఞానం పోతుంటది. ఎందుకంటే శరణాగతి లేక సల్ల ఇచ్చినాం అనుకో, దేవుడి మీద భక్తి లేదనుకో, ఏమైతాం? దుర్బుద్ధులే వస్తాయి. ఇప్పుడు గురువుని ఆశ్రయించి గురువుకి శరణాగతి లేకపోతే జ్ఞానం రాదు, గురువు జ్ఞానం ఇయ్యారు, అప్పుడు ఏమవుతుంది?